ఏండోయ్ వెల్లుల్లిపాయల్ని పాత బెల్లాన్ని పట్టు చీర మీద పెట్టి మరీ తీసుకొచ్చిందండి మా వియ్యపురాలు గారు. అసలు ఆవిడ ఎందుకు ఇలా చేసిందో మా హీరోయిన్ గారిని, అదేనండి మా మనవరాలు గారిని అడుగుదామా మరి. నన్ను మీకు పరిచయం చేయాలని మా తాతగారికి ఆత్రం ఎక్కువైపోయిందండి. ఇవాళ నన్ను ఉయ్యాల్లో వేస్తున్నారండి. ముందుగా అయితే మా అమ్మ పెళ్లి కట్టుకున్న పసుపు పచ్చి చీరతో ఉయ్యాల కట్టారండి. ఆ ఉయ్యాల్లో మొదటగా మా నాయనమ్మ తాతయ్య పడుకోబెట్టి అక్షంతలు వేశారండి. ఆ తర్వాత మా అమ్మ నాన్న మా పెద్దనాన్నమ్మ పెద్ద తాతయ్య అందరూ నన్ను దీవించి ఉయ్యాల ఊపి మరీ వెళ్ళారండి. ఎవరు ఏం పెట్టారో గుర్తులేదు కానండి, మనకు మాత్రం ఉయ్యాలెక్కుతున్న సందర్భంగా బంగారపు గొలుసు, బంగారపు వాచి, వెండి మల్తాడు, వెండి పట్టీలు, వెండి సిగ్గు బిళ్ళ, వెండి ఉంగరం, బంగారపు గాజు కూడా కానుకగా వచ్చాయండి. వీళ్ళ గిఫ్ట్ల మాట ఏమో కానండి, వీళ్ళు అక్షంతలు వేస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్ ఫోజులు ఇస్తూ నా నెత్తి మొత్తం నిండగొట్టేశారండి బాబు. తెచ్చిన బహుమతులన్నీ అక్కడ పెట్టి వెళ్ళొచ్చు కదా. అబ్బే అలాగేం లేదండి, తెచ్చినవన్నీ నాకు ఎక్కించే వరకు బలవంత పెట్టడం కాకుండా వాళ్ళు తెచ్చిన చూపించుకోవడం కోసం ఫోటోల మీద ఫోటోలు నేను ఏడుస్తున్నా పట్టించుకోరే అసలు. దీనికి తోడు మా తాతగారు వీడియోల మీద వీడియోలు, వీడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తగలయ్యా. ఏదేమైనా గిఫ్ట్లు వచ్చి నేను ఆనందంగా ఉంటే భోజనాల ఖర్చుతో మా తాతగారు దోల తీరింది. పాత బెల్లం వెల్లుల్లిపాయలు తిని మా అమ్మ పాలిస్తే ఆ పాలు తాగి నేను ఎంతో ఆరోగ్యంగా ఉంటాను మన సాంప్రదాయం.